ప్రేజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభువు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరిచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడైయుందును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానం ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ యెషయా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాన్ని ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవునికి ఉన్న ఆ సంబంధాన్ని ఈ అధ్యాయం మనకు తెలియపరుస్తుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ నేనే మీ సృష్టికర్తను, నేనే మీ రక్షకుడను, నేనే మీ రాజును, మీ సంరక్షకుడను, మిమ్మల్ని ప్రేమించేవాడిని, మీకు పూర్వపు క్షేమ స్థితిని కలిగించేవాడిని, మిమ్మల్ని క్షమించేవాడినని తెలియజేస్తూ తన ప్రజలకు కొన్ని వాగ్దానాలను ఇస్తున్నట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ దేవునికి ప్రజలకి ఉన్న ఒక సత్సంబంధాన్ని దేవుడు తెలియపరుస్తూ దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాగ్దాన వచనాల ద్వారా తెలియపరుస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాగ్దాన వచనంలో నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. అయితే ఈ వాగ్దాన వచనము అక్షరాల తన ప్రజలైన ఇశ్రాయేలు జీవితాలలో నెరవేరినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ సందర్భాలు ఏంటంటే, ఒకటి నిర్గమాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రము తన ప్రజలకు ఎదురు కాగా అది అడ్డు కాగా తన ప్రజల ప్రయాణమునకు అడ్డుగా అది ఎదురు పడగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎదురు పడి వారి ప్రయాణమునకు అడ్డుపడగా దేవుడు వారికి తోడై ఉండి, దేవుడే వారికి తోడై ఉండడాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలు చేసి, అంటే నీళ్లను గోడల వలె కుడి ఎడమ వైపున ఆయన నిలవబెట్టి ఆరిన నేలపై తన ప్రజలను నడిపించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉండడాన్ని బట్టి వారికి జలములు, అంటే ఎర్ర సముద్రాన్ని వారు ఎదుర్కొన్నా కూడా, అటువంటి ఘోర ఆ సమస్యను వారు ఎదుర్కొన్న, వెనుకాతల శత్రువులు వచ్చి వారిని తరుముతున్నా, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నా దేవుడు తన ప్రజలకు తోడై ఉండడాన్ని బట్టి వారు క్షేమంగా ఎర్ర సముద్రాన్ని దాటి ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపి ఉన్నారు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14-17 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు అతి వేగంగా ప్రవహించే యోర్దాను ప్రవాహాన్ని దేవుడు ఆపి క్షేమంగా తన ప్రజలను దాటించినట్లు మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి వేగంగా ప్రవహించే నీరుని ఎవరు ఆపలేరు. అది ఎవరి తరమ కాదు, ఎవరికి అది సాధ్యపడదు. కానీ దేవుడు వారికి తోడై ఉండడాన్ని బట్టి దేవునికి సమస్తము సాధ్యము గనుక తన ప్రజలను ఆయన క్షేమముగా ఆ జలములు ఏమీ వారికి హాని కలుగు చేయకుండా, ఆ ప్రవాహం ద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు ఆ ప్రవాహాన్ని ఆపి క్షేమముగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు వారికి తోడయుండి వారిని దాటించిన దేవుడు ఈనాడు ఆయనను విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు కనిపెడుతూ ఆయన కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న వారికి దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఆయన ఏమంటున్నారంటే, ఈ ఈ ప్రయాణంలో ఎటువంటి జలములు వంటి పరిస్థితులు వచ్చి నిన్ను ముంచే పరిస్థితులు కావచ్చు, నీకు అడ్డుపడే పరిస్థితులు కావచ్చు, నువ్వు ఎటు వెళ్లకుండా నీకు అడ్డుపడి నిన్ను ఆపివేసే పరిస్థితులు కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు ముందుకు వెళ్లకుండా జీవితంలో అడుగు వేస్తే ఏమవుతుందో అనే ఒక భయాందోళన పరిస్థితిలో నీవు ఉన్నా దేవుడు నీకు తోడై ఉండి ఆ జలములు వంటి పరిస్థితులు నేమి చేయకుండా ఆయన తోడై ఉండి నడిపిస్తానని ఆయన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఏ పరిస్థితులైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా, ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి, నిన్ను ముంచే పరిస్థితులు ఎదురైనా, ఆ ఉద్యోగం కోల్పోవడం ద్వారా ఇంటిలో సమాధానం లేక రకరకాల మాటల చేత శోధించబడుతూ ఇంటిలో ఆర్థిక పరిస్థితులు సన్నగిల్లించబడి
రకరకాల పరిస్థితుల ద్వారా ముంచివేయబడుతూ ఆగిపోయే పరిస్థితి ఏర్పడి ఎటూ కదలకుండా ఎటూ ముందుకు వెళ్లకుండా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు అంటున్నాడు ఈ వాగ్దానం ద్వారా, నీవు నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను ఆశ్రయించావు కదా, నా మీద ఆధారపడుతున్నావు కదా, అటువంటి పరిస్థితులు నీకు హాని కలుగు చేయకుండా నేను నీకు తోడై ఉండి నేను నడిపిస్తాను, నేను దాటిస్తాను, నీకు ఎదురైన సమస్యను నేను దాటిస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నారు. అది ఎటువంటి అప్పు సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఎటువంటి ఆత్మీయతలో ఇటువంటి జలములు వంటి పరిస్థితులు నిన్ను ముంచుతున్నా, సాతాను వేసే కుట్రలు, వాడు పన్నాగాలు, వాడు వేసే శోధనలు కావచ్చు, ఏవి నిన్ను ముంచేయడానికి వచ్చినా, ఏవి నిన్ను ఆపివేసినా, ఏవి నిన్ను ముందుకు వెళ్లకుండా కదలనివ్వకుండా చేస్తున్నా, దేవుడు అంటున్నాడు నీకు తోడే ఉండి నేను దాటిస్తాను, నేను నడిపిస్తాను, నేను నీకు తోడే ఉంటే ఏది నీకు హాని చేయలేదు, నేను నీకు తోడే ఉండి నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అంటే మనకు మనంగా దాటలేని సమస్యలను ఆయన దాటించే దేవుడు. మనకు మనంగా దాటలేని, మనకు మనంగా ముందుకు వెళ్ళలేని సమస్యలు, మనకు ఎదురుపడి అడ్డుపడి మనల్ని కదలనివ్వకుండా చేస్తున్న సమస్యలను ఆయన దాటించి ఆయన నడిపించే గొప్ప దేవుడు. జలములు వంటి పరిస్థితులు మన మీదకి వచ్చి మనల్ని ముంచి మనకు అడ్డుగా ఉన్న ఏ సమస్యనైనా ఆయన తోడై ఉంటే మనం జయించగలం. ఏ సమస్య మనకి హాని కలుగు చేయలేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని సాధ్యపరచు దేవుడు మన తోడై ఉండి నడిపిస్తాడు. కనుక ఏది మనల్ని ముట్టకుండా, ఏది మనకి హాని చేయకుండా, ఏది మనల్ని ఆపకుండా అద్భుత విజయాలతో ఆయన నడిపించే దేవుడు. ఆనాడు తన ప్రజలకు అడ్డుగా వచ్చిన ప్రతి దాన్ని తొలగించి జలములు వంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఆయన తోడై ఉండి వారికి హాని కలుగు చేయకుండా నడిపించిన దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి సమస్య నిన్ను ముంచుతూ నిన్ను ఆపివేసి నిన్ను కదలకుండా చేస్తుందో ఆయన దాటించి నడిపించి విజయాలతో నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు విశ్వసిస్తే, నమ్మితే దేవుడు నన్ను దాటిస్తాడు. ఇది ఎటువంటి ఘోర సమస్య అయినా, ఇది నా కళ్ళకు పెద్ద సమస్యగా కనబడచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నాకు తోడై ఉంటే ఏదీ నన్ను హాని చేయలేదు, ఏదీ నన్ను ఆపలేదు. ఆయన నన్ను ముందుకు నడిపించే దేవుడు, ఆయన నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు, ఆయన నాకు మంచి ఉద్యోగాన్ని దయచేసే దేవుడు, ఆయన నాకు ఆత్మీయతలో ఎదిగే స్థితిని, ఫలించే స్థితిని దయచేసే దేవుడు, ఆయన నన్ను నడిపించే దేవుడని నీవు నమ్మితే దేవుడు ఈ వాగ్దాన దీవెనలను, ఈ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చి నిన్ను అద్భుత విజయాలతో నడిపించే గొప్ప దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను దాటించే బాధ్యత ఆయనది, క్షేమంగా నడిపించే బాధ్యత ఆయనది, ఆరోగ్యకరంగా ఉంచే బాధ్యత ఆయనది, సంతోషంగా ఉంచే బాధ్యత ఆయనది. ఆయన మీద ఆధారపడి, ఆయన మీద నమ్మి, ఆయన విశ్వసించే, ఆయన మీద మన నమ్మకాన్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ వాగ్దాన దీవెనలను మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ద్వారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అని మా ప్రభువా, జీవాధిపతి అని యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించినాం తండ్రి. నీవు జలముల్లో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందని వాగ్దానం ఇచ్చిన దేవా, అంటే నీవు మాకు తోడై ఉంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి శ్రమలు, శోధనలు, ఎటువంటి అనారోగ్య పరిస్థితులైనా అవి మమ్మల్ని ముట్టలేవు, తాకలేవు, హాని చేయలేవని ఈ వాగ్దానం ద్వారా తెలియపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు మాకు తోడై ఉంటే దేనినైనా మేము జయించగలమని, దేనినైనా దాటి మేము ముందుకు వెళ్ళగలమని గొప్ప ధైర్యాన్ని మాకు దయచేసినందుకు మీకే స్తుతులు తండ్రి. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి శ్రమల్లో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో వారు ముంచే స్థితిలో ఉన్నాయో, ఎటువంటి పరిస్థితుల్లో వారు మునిగిపోయే స్థితిలో ఉన్నారో, దేవ మీరు వారిని దాటించండి, మీరు వారికి తోడై ఉండి నడిపించండి. ఏవి వారికి హాని కలుగు చేయకుండా వారికి మీరు తోడై ఉండి అద్భుత విజయాలతో వారి జీవితాలు ముందుకు నడిపించమని ఈ వాగ్దానాన్ని వీక్షించి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని సమస్త ఘనత ప్రభావం ఒక్కరికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్ము నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.